కూటమిలో ఎప్పుడు గొడవలు వస్తాయా, ఎప్పుడు విడిపోతారా అని భూతద్దం పెట్టి వెతుకుతున్న విపక్షాలకు మంత్రి నారా లోకేష్ దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చారు. తిరుపతి సభ వేదికగా పవన్ కళ్యాణ్ని పవన్ అన్న అంటూ పిలిచి విపక్షాల ఆశలపై ఫెవికాల్ బాండ్ వేశారు. తనకు సొంత అన్నలేని లోటు తీర్చిన వ్యక్తి పవన్ అన్న అని, ఆయనకు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసంటూ లోకేష్ చేసిన కమెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హీట్ పెంచుతున్నాయి. కూటమిలో చిన్న చిన్న సమస్యలున్నా కుటుంబంలా కూర్చొని పరిష్కరించుకుంటామని చెప్పడం ద్వారా కూటమిలో పగుళ్లు వెతుకుతున్న వైసీపీ నేతలకు, అలాగే పార్టీలో అలకలు వహిస్తున్న కొందరు నేతలకు లోకేష్ ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. మొత్తానికి లోకేష్ వేసిన ఈ బ్రదర్ స్కెచ్ తో విపక్షాల మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. సినిమాలో పవర్ స్టార్, రాజకీయాల్లో జనసేనాని, ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో కూడా తెలుసు. నాకు సొంత అన్న లేని లోటు తీర్చిన నా పవనన్నకి పవన్ అన్న అని చెప్పి లోకేష్ పిలిచిన పిలుపుతో ఇటు టీడీపీ అటు జనసేన పార్టీల బాండ్ ని ఎంత స్ట్రాంగ్ గా చూడాల్సిన అవసరం ఉంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. సింధు, ఇవాళ కూటమి ప్రభుత్వం ఒక కుటుంబంలో వ్యవహరిస్తూ ఉంది. సంక్షేమము, అభివృద్ధి, నమ్మకం పేరుతో రాష్ట్రంలో తన పాలన కొనసాగిస్తున్న క్రమంలోనే కూటమి నుంచి ఎలాగైనా చిచ్చు పెట్టాలని చెప్పేసి విపక్షాలు అయితే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ ప్రయత్నంలో భాగంగానే నిన్న జరిగినటువంటి తిరుపతిలో జరిగినటువంటి 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సభను అయితే నిర్వహించారు. ఈ విజయోత్సవ సభలో టీడీపీ, జనసేన, బీజేపీ 3 కూటమి నాయకులందరూ కూడా పాల్గొన్నారు. వీరందరూ మాట్లాడుతున్న క్రమంలోనే వీరు మాట్లాడుతున్న క్రమంలోనే అంటే మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన ప్రసంగాన్ని అయితే వినిపించారు. ముఖ్యంగా అంటే పవన్ కళ్యాణ్ ఒక అన్న లాంటి వాడు, దేవుడిచ్చిన, నాకు సొంత అన్న లేకపోయినా పవన్ కళ్యాణ్ దేవుడిచ్చిన అన్న అని చెప్పేసి ప్రస్తావించడం అక్కడ ఉన్నటువంటి సభలో ఆకట్టుకునింది. ముఖ్యంగా జనసేన, టీడీపీ, బీజేపీ మైత్రి బంధం ఎలాంటిదని కూడా మరోమారు స్పష్టం చేశారు నారా లోకేష్ గారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో పవర్ స్టార్గా ఉండొచ్చే కానీ ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి, ఎక్కడ నెగ్గాలో పూర్తిగా ఎరిగిన వ్యక్తి అని చెప్పేసి కూడా స్పష్టం చేయడం అటు విపక్షాల ప్రయత్నాలను తిప్పికొట్టే ప్రయత్నం చేసినట్టు కూడా స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా కూటమిలో ఒక బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వ పాలన వ్యవహరిస్తున్న విధానం పట్ల ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా, ఏ చిన్న సమస్య తలెత్తినా కూడా వాటిని పెద్దదిగా చూపించి భూతద్దంలో చూపించే ప్రయత్నం చేసేందుకు విపక్షాలు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాయి. దానిని తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగానే టీడీపీకి అటు బీజేపీ, జనసేనకు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్న కూటమి ప్రయత్నాలన్నిటినీ కూడా ఇవాళ వాటిని తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగానే లోకేష్ ప్రస్తావించినటువంటి తీరు సర్వత్రా ఆసక్తికరంగా నెలకొనింది. ముఖ్యంగా విపక్షాల ప్రయత్నాలను సైతం ప్రయత్నించినా కూడా ఫలితం లేదనే సంకేతాలు ఇచ్చే విధంగా కూడా నిన్న లోకేష్ మాట్లాడినటువంటి ప్రస్తావన స్పష్టమవుతుందని చెప్పి కూడా తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్పై లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అలాగే కూటమి నాయకుల మధ్య ఎంతటి సఖ్యత ఉన్నదని కూడా స్పష్టంగా చేసింది. అదే కాకుండా కూటమి రాష్ట్రానికి చేస్తున్నటువంటి కృషి, అలాగే వాటిని విచ్ఛిన్నం చేసేందుకు విపక్షాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఇంకా కాలం చెల్లింది అనే భావనతో ఇవాళ నిన్న లోకేష్ చేసినటువంటి ప్రసంగం స్పష్టంగా తెలుస్తుందని కూడా తెలుస్తోంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి ప్రసంగం మరింత ఆకట్టుకునింది. కూటమిలో మరింత సఖ్యతకు బలపడే విధంగా కూడా స్పష్టంగా ఆయన చేసినటువంటి స్పీచ్ స్పష్టంగా తెలుస్తుందని కూడా తెలుస్తుంది. కూటమి అనేది ఒక కుటుంబం లాంటిది. ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో విచ్ఛిన్నమయ్యే ప్రసక్తి లేదు అని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తుంది. విపక్షాలు చేస్తున్నటువంటి ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా మానుకోవాలనే ధోరణితో నిన్న లోకేష్ చేసినటువంటి ప్రయత్నం స్పష్టత వస్తుందని చెప్పి కూడా తెలుస్తుంది. ఆ దిశగా రాజకీయ వర్గాల్లో కూడా చర్చ సాగుతూ ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. ఇది చంద్రు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.